మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రైగిడి మండలం తునివాడ వద్ద స్కూల్ బస్సు అదుపు తప్పింది. పొలాల్లోకి దూసుకువెళ్లి బోల్తా పడినటువంటి వైనం వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది విద్యార్థులు ఉన్నారు. 4 విద్యార్థులకు తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమై బస్సులో చిక్కుకున్నటువంటి విద్యార్థులను స్థానికులు బయటకు తీశారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. రాజాం ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తోంది అధికారులు. పలకొండ చెందినటువంటి తుమ్మినాయుడు స్కూల్ బస్సుగా ఆ బస్సును గుర్తించారు. బస్సు కండిషన్ సరిగ్గా లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రైవర్ సరిగ్గా డ్రైవ్ చేశాడా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి, అలాగే రోడ్డు భద్రతకి సంబంధించి కావచ్చు, ఆ ప్రాంతంలో ఉండేటువంటి పరిస్థితులు, పొలం గట్ల మీద వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్, ఎందుకు ఆ బస్సు ఆ రూట్లో పర్టికులర్గా వచ్చింది అనేదే అక్కడ చోటు చేసుకున్నటువంటి ప్రశ్నలు. ఒకసారి ఆ ఘటనకు సంబంధించి చూద్దాం. తీసారా శ్రీకాకుళం జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా పడిన ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పృథ్వీ అందిస్తారు. పృథ్వీ, ఏంటి బస్సు కండిషన్ సరిగ్గా లేకపోవడం ఈ ప్రమాదానికి కారణమని మొదట ప్రాథమికంగా అయితే ఒక అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ బస్సు ప్రయాణించినటువంటి రూట్ కావచ్చు, లేకపోతే ఆ డ్రైవర్ కి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, ఫిట్నెస్ లేనటువంటి బస్సుల్ని అనుమతిస్తున్నారనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. స్కూల్ బస్సులు సరైనటువంటి ప్రమాణాలు పాటించడం లేదు. ఇలా రకరకాలైనటువంటి క్వశ్చన్స్ అయితే స్థానికులు రేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రమాదంలో గాయపడ్డటువంటి తీవ్ర గాయాల పాలైనటువంటి వారి పరిస్థితి ఏమింది, ఆ నలుగురు పరిస్థితి, మొత్తం బస్సులో ఎంతమంది ఉన్నారనేటువంటి ఈ టోటల్ డీటెయిల్స్ ఏంటి, ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే విజయనగరం జిల్లా రేగిడి మండలం తునివాడ గ్రామ సమీపంలో అయితే స్కూల్ బస్సు అయితే బోల్తా పడిన ఘటన అయితే ఇక్కడ శ్రీకాకుళం అంటే ఉమ్మడి శ్రీకాకుళంలో అయితే సంభవించింది. ప్రస్తుతం ఈ రేగిడి మండలం అయితే ప్రస్తుతం విజయనగరంలో అయితే కలవడం జరిగింది. అయితే పాలకొండకు సంబంధించిన తమ్మినాయుడు స్కూల్ బస్సు ఏదైతే ఆ ప్రమాద ఘటన జరిగిందో, ఇందులో గాయపడిన విద్యార్థులను అయితే అక్కడ డిఎంఆర్ ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించి అయితే చికిత్స అయితే ప్రస్తుతానికి అందిస్తున్నారు. అయితే డ్రైవర్ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే డ్రైవర్ చెప్పేది బస్సు స్టీరింగ్ తిరగకపోవడం వల్లే ప్రమాదం చోటు చేసుకుంది. నేను ఆల్రెడీ ఇప్పటికే పలుమార్లు చెప్పాను, అయినా కానీ ఈ బస్సే నాకు ఇచ్చారు, దీనివల్లే సంభవించింది ప్రమాదం అని అయితే ఒక డ్రైవర్ కూడా ఒక అసంతృప్తి అయితే ఇక్కడ వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. ఎందుకంటే నేను ముందే చెప్పినా కూడా ఇటువంటి ఇదైతే జరిగింది. అలాగే రోడ్డు పరిస్థితి కూడా చూసుకుంటే అక్కడ రోడ్డు కూడా గుంతలమయంగా, అంటే అక్కడ రోడ్డు కూడా సరైన బస్సు అయితే ఉన్నట్టయితే లేని పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే వాహనాల ఫిట్నెస్ అనేది చాలా అంటే రవాణా అధికారులు ఖచ్చితంగా చేయవద్దు. ఎప్పటికప్పుడు అంటే వీరు ఇప్పటికే రవాణా అధికారులు కూడా ఎప్పటికప్పుడు మేము స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాం, అంటే స్కూల్స్ స్టార్ట్ అయ్యే టైంకి స్పెషల్ డ్రైవ్ చేపట్టి అన్నిటినీ కూడా మేము చేస్తాము అది ఇది అంటున్నా గానీ సరైన పద్ధతిలో అయితే ఇంకా చెకింగ్ అయితే ఫిట్నెస్ అయితే జరగట్లేదు అనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ అంటే ఒకవైపు ట్యాక్స్ కలెక్షన్ అంటే బస్సుకి సంబంధించి పన్నులు కానీ వీటి ఎప్పటికప్పుడు ట్యాక్స్ అయితే కలెక్షన్ అయితే చేస్తున్నారు, కానీ ఎప్పటికప్పుడు చెకింగ్ చేసి ఫిట్నెస్ ఎలా ఉంది, అన్ని కరెక్ట్ గా ఉన్నాయా, అంటే లోపల ఇంజిన్ కానీ ఇంకా అలాగే ఇంకా సౌకర్యాలు కానీ, ఎందుకంటే బస్సు ప్రమాదాలు అనేవి ఇటీవల చాలా అయితే సంభవించడం జరిగింది. వాటికి సంబంధించి ఖచ్చితంగా ఫిట్నెస్ ఉండాలని గతంలో రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా ఒక అయితే ఏదైతే ఉందో దాని గురించి స్పందించడం జరిగింది. కానీ ఇటువంటి సమయం అంటే ఒక స్కూల్ పిల్లలతో వెళ్తున్న వాహనం ఇలా ప్రమాదానికి గురవడం మాత్రం చాలా
దుర్ఘటనే అని చెప్పొచ్చు. ఎందుకంటే చదువుకునేందుకు వెళ్ళిన పిల్లలకైతే సరైన రోడ్ సౌకర్యం లేక, లేకపోతే బస్సు ఫిట్నెస్ లేక ఇలా ఏదైతే యాక్సిడెంట్లు గురవుతున్నాయో చాలా దగ్గర ఇలా జరుగుతున్నాయి. కాబట్టి వీటికి ఖచ్చితంగా ఓ నియంత్రణ అయితే ఖచ్చితంగా వీటిని అయితే నియంత్రించాల్సిన అవసరం అయితే ఉంది ప్రభుత్వాల మీద. ఇంకా ఆ ప్రస్తుతం గాయపడిన విద్యార్థుల పరిస్థితి అయితే ఇంకా ఎలా ఉందో కూడా మనం చూడాల్సి ఉంది. ఇంకా అప్డేట్స్ రావాల్సింది మళ్ళీ. ఎస్, స్థానికులు ఏం చెప్తున్నారు ఈ అంశానికి సంబంధించి? ఆ స్కూల్ మీద కావచ్చు, ఇతరత్ర ఆ డ్రైవర్ కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితి. స్కూల్ బస్సులో ఫిట్నెస్ సరిగా లేదని నేను చెప్తున్నాను అనేటువంటి మాట. గతంలో ఉన్నటువంటి కొంతమంది డ్రైవర్లు కూడా ఆ స్కూల్ యాజమాన్యం బస్సుల విషయంలో సరిగా పట్టించుకోవడం లేదు. సంపాదన మీద ఉన్నటువంటి దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ స్కూల్ పిల్లల ప్రాణాల మీద లేదు అనేటువంటి అభిప్రాయాలు కూడా అక్కడ స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. ఆ స్కూల్కి సంబంధించిన బస్సులు మితిమీరినటువంటి వేగంతో ఆ ప్రాంతాల్లో వెళుతున్నాయనేటువంటి విమర్శలు కూడా స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఏంటి ఆ కోణానికి సంబంధించి? మురళి, అక్కడ పరిస్థితి మనం చూసుకుంటే అసలే ఆ రోడ్డు సరైన అవకాశం లేదంటే రోడ్డు కూడా కొంత ఏదైతే గుంతలు ఆ ప్యాచ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అటు ఉన్న కారణంగా అంటే బస్సు అనేది కొంత ఆ పిల్లలతో వెళ్లే బస్సు అనేది అంత వేగంగా వెళ్ళకూడదు. యాక్చువల్ గా దానికి ఒక స్పీడ్ లిమిట్ అనేది ఉండాలి. అది కూడా క్రాస్ చేసి అయితే చాలా మంది డ్రైవర్లు అయితే చాలా ర్యాష్ గా చాలా స్పీడ్ గా అయితే పిల్లలతో వెళ్తున్న బస్సులు అయితే వెళ్తున్నాయి. ఎందుకంటే వారు కొంచెం ఆన్ టైమ్ లో వెళ్ళాలి, ఆన్ టైమ్ లో స్కూల్ కి క్లాస్ అందించాలని చెప్పి వీరైతే కొంత వేగంగా అయితే బస్సుని నడిపైతే కొంత ఇక్కడే కాదు ఇప్పటికీ వేరే దగ్గర కూడా ఇటువంటి ఘటనలు అయితే జిల్లాలో అయితే అనేకం అయితే గతంలో జరిగాయి. అవన్నీ చూసి కూడా పాఠశాల యాజమాన్యాలు అయితే పేరెంట్స్ పిలిచి అంటే ఏదైతే ఇక్కడ పరిస్థితి ఉందో మొత్తం అంటే డ్రైవర్లు అంటే ఒక ఫిట్నెస్ ఉన్న బస్సును పెట్టి ఖచ్చితంగా ఫిట్నెస్ చెక్ చేసి ఇవన్నీ పాటించాల్సిన బాధ్యత అయితే పాఠశాల యాజమాన్యం పైన అయితే ఉంది. కానీ ఇటువంటి ఏవి పాటించకుండా ఇలా నిర్లక్ష్యంగా అంటే బస్సు ఫిట్నెస్ లేకపోయినా కానీ నిర్లక్ష్యంగా ఇచ్చి ఇలాగా చేయడం అనేది తప్పని అయితే స్థానికులు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ అయితే ఇప్పటికే తమ బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే డ్రైవర్స్ కూడా కొన్ని చోట్ల అంటే కొంత తాగి నడపడం కానీ లేదంటే ఇంకా అజాగ్రత్తగా నడపడం కానీ ఇటువంటి కండిషన్స్ అయితే చూసాము. అయితే ప్రస్తుతం ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉందని అయితే మనం చెప్పలేము. ఎందుకంటే డ్రైవర్ మాత్రం నాకు ఫిట్నెస్ లేని బస్సు ఇచ్చారు, నేను ఆల్రెడీ చెప్పాను ఫిట్నెస్ తో లేదు, స్టీరింగ్ తిరగలేదు, అందుకే యాక్సిడెంట్ జరిగింది. అంటే ఇప్పుడు ఎంతవరకు ప్రమాదం సంభవించింది, ఇంకా ఎంతమంది గాయపడ్డారు, ఇంకా పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. కానీ ఇంకా పెద్ద ప్రమాదం ఏదన్నా జరిగితే ఇక్కడ ఖచ్చితంగా ఆ పిల్లల తల్లిదండ్రులు అయితే మరింత దిగ్భ్రాంతికి అయితే గురే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమస్యలు రాకుండా ఫిట్నెస్ ఉన్న బస్సును అయితే ఖచ్చితంగా ఇవ్వాలని అయితే స్థానికులు కానీ కోరుతున్నారు. అలాగే రవాణా అధికారులు కూడా ఖచ్చితంగా ఫిట్నెస్ ప్రతి ప్రైవేటు బస్సు కూడా ఫిట్నెస్ గా ఉందా లేదా, అందులో ముఖ్యంగా పాఠశాల బస్సులన్నింటినీ కూడా ఫిట్నెస్ ఉందా లేదా తనిఖీ చేయాలని అయితే స్థానికులు అలాగే పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పృథ్వీ. మొత్తం మీద నిర్లక్ష్యం ఎవరిదైనా కావచ్చు, బలైపోతున్నది మాత్రం చిన్నపిల్లలు, బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి చిన్నపిల్లల విషయంలో, వారు ప్రయాణిస్తున్న స్కూల్ బస్సుల విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే ఫిట్నెస్ తనిఖీలు చేయనటువంటి అధికారుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోందని స్థానికులు అయితే చెప్తున్నారు. ఆ దారిలో వెళ్లేటువంటి ఈ స్కూల్కి సంబంధించిన బస్సులు మితిమీరిన వేగంతో వెళ్ళటం మేము చాలాసార్లు గమనించాం. అక్కడ స్కూల్ యాజమాన్యానికి కూడా మేము చెప్పాం. మితిమీరినటువంటి వేగంతో పాదచారుల మీద కూడా చాలా మితిమీరిన వేగంతో బస్సులు వెళుతూ ఉంటాయని మేము చెప్పినప్పటికీ కూడా పాఠశాల యాజమాన్యం వినలేదు. సంపాదనే ధ్యేయంగా దీనికి సంబంధించి వారు ఉన్నారు తప్ప ప్రజల ప్రాణాలు కావచ్చు, స్కూల్ విద్యార్థుల ప్రాణాలను గాలికి వదిలేశారు. నేరుగా బస్సు డ్రైవ్ చేసేటువంటి డ్రైవర్లు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా యాజమాన్యం ఎందుకు పట్టించుకోలేదు, స్కూల్ బస్సుల ఫిట్నెస్కు సంబంధించి ఎందుకు దృష్టి సారించలేదు. తీవ్ర గాయాల పాలైతే అయ్యారు. వారిలో ఒకరిద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగైతే తెలుస్తోంది. ఒకవేళ పిల్లల ప్రాణాలు పోతే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారనేది ప్రధాన ప్రశ్న. ఇలాంటి స్కూల్ బస్సుల విషయంలో అలాంటి పాఠశాలల యాజమాన్యాల మీద కఠిన చర్యలు తీసుకోవాలని అయితే స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.